ఇంట్లో 5గురు పిల్లలుంటే సందడి సందడిగా ఉంటుంది. ఈ 5గురు పిల్లల్లో ఎవరు ఎక్కువ అల్లరి చేసేవాళ్ళు? అంత అల్లరి లేదండి, కొంచెం ఈయనే అల్లరి పెద్ద. అమ్మ ఇక్కడ ఒకటి అల్లరికి, హుషారుకి, చలాకితనానికి, చిలిపితనానికి ఆ తేడా తెలుసుకుని చెప్పమ్మా. అల్లరి అంటే ఇప్పుడు నా ఇమేజ్ ఏమైపోద్ది, అల్లరి అంటే అల్లరుడు అని, నేనేమో చాలా రావుడు మంచి బాలుడు అనేలాగా నా ఇమేజ్ ఇది. నేను అలాగే చెప్తుండేవాడిని. నా ఉద్దేశం అదే. నేనేమో అల్లరి నన్నే అంటే చలాకితనం, అమ్మ అల్లరి అనుకునేదేమో. లేదండి, ఎక్కువ హుషారు కానీ చాలా బాగుండేవాడు అబ్బాయి. అవునండి, వాడే చేసేవాడు. అది ఇంట్లో ఎవరు ముట్టుకునేవాడు కాదు, మా నాగబాబు అస్సలు ముట్టుకునేవాడు కాదు. అన్నిటికీ నాకు ఆయన సహాయమే పాపం. నాన్న ఆయన ఉద్యోగం వెళ్ళిపోయారు. నేను పాక్కుంటూ అలాగా వెళ్తూ వెళ్ళిపోయాను. నాకు తెలియదు. తర్వాత అమ్మ చెప్తుంటే నేరుగా మాత్రం కొన్ని చెప్తున్నాను. కమ్మరకోలు ఉండేది ఒక అది పెట్టి అది వెళ్ళి కూర్చోతా ఏడుస్తున్నాను రోడ్డు మీద. వెళ్ళేసరికి వాళ్ళు 3 years సో నన్ను వాళ్ళు తీసుకెళ్ళి వాడు కమ్మరకోలు కూర్చోబెట్టాడు. ఇక్కడికి ఏడుస్తాను, ఎవరికి వెళ్ళాడో తెలియదు వాళ్ళకి. సో అది ఒక గంట పోయిన తర్వాత అమ్మ ఎత్తుకుంటూ వాళ్ళు కూర్చో వాళ్ళు చిన్నబిడ్డ చూస్తారు మొత్తం తెచ్చిపోయి అది వాళ్ళు చూసి ఈ అబ్బాయి అన్నారు. కాదు అనేసింది. అదేంటి అలా అంటారు, సరిగ్గా చూడమ్మా. ఈ అబ్బాయి మా అబ్బాయి అని. ఏంటమ్మా అంటే ఆ కమర్గోళిలో కింద కూర్చోబెట్టాడు కదా, బస్ అంతా పూజేసుకున్నాగా అయిపోయింది. అంటే రంగని కాదు కానీ ఆ కబరపొలంలో కూర్చోబెట్టడానికి అది మసిగిస్తూ ఇంకా నల్లగైపోతుంది. అంత నలుపుడేసరి నా బిడ్డ కాదని అమ్మ వెళ్ళిపోబోతుంది. మళ్ళీ డౌట్ చాగింది. అది కావు, నేను నా బిడ్డ వేసాను. తాడీస్ కట్టిందో డౌట్ నాకు. అమ్మేమో అల్లరి అనుకునేదండి. నాకేమో చిన్ననాటి మహాభాగవతం కృష్ణుడి క్యారెక్టర్ అనుకుంటాను. ఆయన మహానుభావులు అయ్యే వాళ్ళందరికీ ఆ లక్షణం ఉంటుందేమో వచ్చినప్పుడు. కొన్నిదల కుటుంబ సభ్యులు మంచి రుచులను ఆస్వాదిస్తారని, మంచి భోజనాలని ఆనందిస్తారని అందరికీ తెలుసు. చిన్నప్పుడు వీరి ఆహారపు అలవాట్లు ఎలా ఉండేవి? ఈదేవి ఎగిరేవి ఇవి ఎవ్రీ డే 2 పూట్ల ఉండాలండి నాకు. మరి నాగబాబు పాపం ఏముంది, తిన్నట్టు ఇష్టం. మరి అన్ని రకాలుగా నాన్న కోసం చేసి పెడుతుంటే మరి తను అవి ఇష్టపడక ఆ తర్వాత అవి లేకపోతే కోపడక ఎలా ఉంటాడు చెప్పండి. 5గురు పిల్లలు అయినా అమ్మా నాన్నలు కొంతమంది పైనే ఎక్కువ దృష్టి పెడతారు. ఈ 5గురిలో మీరు ఎవరి మీద ఎక్కువ ఫోకస్ పెట్టేవాళ్ళు? కళ్యాణ్ బాబు. వాడంటే బాగా, అంటే వాడు ఏది తినేవాడు కాదు అసలు. ఆడికి ఏ తింటాడని ఇప్పుడు వాడికి నచ్చకపోతే, ఇప్పుడు నేనైతే నచ్చకపోతే చాలా గోల్ చేసేవాడిని. అన్నయ్యకేమో చాలా అన్నయ్య ఏది పెట్టినా తినేవాడు, అసలు అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ. నాకేమో నచ్చకపోతే చాలా గొడవ పెట్టేవాడిని. తిండి ఇది ఒక అన్నం, ఇదొక కూరలు అని వెళ్ళిపోయేవాడిని. అమ్మకు అమ్మతో తిట్టి నాకు వెజిటేరియన్ ఎలర్జీ ఉండేది, అంటే చిరాకు అనమాట. కళ్యాణ్ బాబు ఏంటంటే తనకి ఇష్టమైన ఫుడ్ ఉంటే తింటాడు సైలెంట్గా, బాగలేకపోతే సైలెంట్గా వెళ్ళిపోతాడు. అమ్మకి ఏమేంటాడు, వదిలేమో తన తింటాడు. అది నిశ్శబ్దంగా నిరసన ప్రకటించేవాడు. దాంతో వాడి గురించి చాలా ప్రొటెక్టివ్గా చూసుకునేది అమ్మ. పైగా చిన్నప్పటి నుంచి కొంచెం వాడు వీక్గా ఉండేవాడు, అంత బలమైన ఇది కాదు. దాని తర్వాత కొంచెం అందుకని అమ్మ వాడిని స్పెషల్గా చూసుకునేది. అందుకని వాడు స్పెషల్ కిడ్ అయ్యాడు ఇంట్లో. మీ అమ్మగారు మీ అక్క చెల్లెళ్ళకి ఇచ్చిన సలహా ఏంటి? అంటే ఇండిపెండెంట్గా ఉండంటారు అమ్మ, ఎవరి మీద డిపెండ్ అవ్వదు. ఈ పిల్లలు నువ్వే జాగ్రత్తగా పెంచు, ఎవరి మీద చేయకు, డిపెండెంట్గా పెట్టద్దు అని ఆవిడ మాకు బాగా ఎక్కువ చెప్తుండేది. నాకు కొంచెం టఫ్ టైమ్స్లో కూడా నీ పాటు నువ్వే ఉండాలి, ఎవరింట్లో ఉండదు, ఎవరింట్లో ఉండదు, మా దగ్గర కూడా ఉండదు, నీ దగ్గర బట్టి నువ్వే ఉండాలి. చెప్తారు చాలా తక్కువ చెప్తారు, బట్ నాకు అదే చెప్పేది. ఇండిపెండెంట్ అట్లా ఒకరి దగ్గర ఉంటే నీ గౌరవం తగ్గిపోతుంది, ఎక్కడ ఉండదు. అది చాలా నాకు చాలా ఇన్స్పైరింగ్ ఉండేది అమ్మ మాటలు. అది ఇప్పుడు కూడా అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్పింది. అంతే కదా, ఇప్పుడు మనకి ఏదైనా రోగాలు వస్తే వేసేస్తాం, దాన్ని ఆలోచన మనమే. బట్ తగ్గించే వాళ్ళు కన్సర్న్ చూపించే డాక్టర్స్ వచ్చి కొంచెం పిత్తలు కింద ఉండొచ్చు, కానీ పోరాడాల్సింది మనమే. సాగుతుంది నాకు ఒకసారి కొంచెం ఒక డిప్రెస్డ్ ఇదేదో వస్తాయి ఫేస్ ఒకటి, నేను ఇంకా
మా అందరి నుంచి నేను సపరేట్ అయిపోయినట్టు ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు అమ్మ నన్ను పట్టుకుని ఐఎమ్ దేర్ ఫర్ యూ ఎస్, ఎవరు నువ్వు అన్నా ఎస్ అన్న ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే ఎప్పుడు కూడా అలోన్గా మటుకు అనుకోకు, నేను ఉన్నాను. ఆవిడ నన్ను పట్టుకొని ఇచ్చిన అఫెక్షన్ లేదా ఫీలింగ్ అసలు బలం అన్నమాట. ఇంకా ఏమన్నా చేయగలను నేను, పర్లేదు లైఫ్లో ఐ కెన్ ఏదైనా సాధించగలను అని ఒక భరోసా తల్లి దగ్గర నుంచి రావడం అనేది నాకు ఎవరు అవసరం లేదు అనిపించింది. అంత స్ట్రాంగ్గా ఆవిడ సపోర్ట్, వెరీ స్ట్రాంగ్ వెరీ ప్రాక్టికల్. అంత స్ట్రాంగ్ చేసింది నాన్న అని చెప్పండి. మా పిల్లల విషయంలో మేము కూడా మేబీ అంత స్ట్రాంగ్ కాదేమో, సెన్సిటివ్గా ఉంటాం, కానీ అమ్మ మటుకు చాలా స్ట్రాంగ్గా ఉండి మమ్మల్ని కఠినంగా ఇలాగే ఉండాల్సింది, ఇలా ఉండండి అప్పుడే మీరు నేర్చుకుంటారు. ఇక్కడ అమ్మ పాజిటివ్నెస్ గురించి ఇంకో మాట చెప్పాలి. అంటే తన బిడ్డలకే కాదు, ఈ రోజున మా రెండో పాప శ్రీజ కూడా తనకి లైఫ్ చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. ఆ టైంలో కూడా తను ఏమందంటే అప్పుడు నాన్నం దగ్గరికి వెళ్ళాను, తను ఇచ్చిన భరోసా, తను ఇచ్చిన మాట వెళ్ళలేని ధైర్యం వచ్చింది నాతో. నాన్నమ్మ దగ్గర ఎక్కువ కూర్చోస్తాడు కాబట్టి పాజిటివ్ ఫీలింగ్ వస్తుందని నాతో షేర్ చేసుకుంటాను. తను మాతో చెప్తుంటే అనిపిస్తుంది కరెక్ట్. అమ్మ ఏం పర్లేదమ్మా, లైఫ్ అంటే ఒకరితోనే అయిపోదు, ఆ ఒక్కడి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటో వాళ్ళు మన మీద నియంత్రించడం కానీ మన బాధల్ని వాళ్ళు చేయడం అవుతాం. జస్ట్ నువ్వు నీ గురించి నీ మనసులో ఏదనిపిస్తే నీ గుడ్ ఫీలింగ్ ఏది వస్తుందో ఆ ఫీలింగ్ ప్రకారం వెళ్ళిపోదు. అంటే ఆ జనరేషన్ పీపుల్ ఎక్స్పెక్ట్ చేయం అలా కాదు, ధైర్యం ఉండి అందరికి ధైర్యం బాగా దొరికొస్తారు. ఫాదర్ కూడా, మా నాన్నగారు కూడా అస్సలు ఎప్పుడు అనేవాళ్ళు, ఎప్పుడు మీరు పెట్టే చెయ్యి మీరు ఎప్పుడు పైన ఉండాలి తప్ప తీసుకునేలా ఉండకండి, చేతులు పెట్టుకొని అనే అట్లాంటివి చెప్తుండేవాళ్ళు. అందుకని మనకి ఇండివిజువాలిటీ మాకు బాగా ఎప్పుడు కూడా ఒకళ్ళని అడగడం అని, ఈవెన్ బ్రదర్స్ని అడగాలన్నా కూడా మాకు అది పడిపోయింది మైండ్లో, కష్టపడుతుంది. సో నాకు అంటే ఆవిడ మా అమ్మ ఏదన్నా కొంచెం డిప్రెస్ అయినా నేను చాలా ఎక్కువ అమ్మకి షేర్ చేసుకుంటే అన్నయ్య కూడా లేడు. అన్నయ్య ఉన్నప్పుడు ఓకే, లేనప్పుడు నేనే ఎక్కువ షేర్ చేసుకునేవాడిని. బట్ ద బెస్ట్ థింగ్ మా అమ్మ దగ్గర నుంచి హగ్ అండి. ఈరోజు కూడా మా అమ్మని హగ్ చేసుకోకపోతే అంటే అది నాకు మా అందరిలోనూ, అంటే ఆవిడ పెద్ద చదువుకున్న వ్యక్తి కాదు, పెద్దగా నా ఎక్స్పోజ్డ్ కాదు, కానీ ఇవాళ అన్నయ్య కానీ విజయ, మాధవి, నేను, కళ్యాణ్ బాబు ఈ రోజుకి టుగెదర్గానే ఉంటాం. మేబీ మాకు కొన్ని విషయాల్లో నాకు మా మాధవ్కి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండొచ్చు, మా చెల్లికి మా అన్నయ్యకి అట్లా ఉండొచ్చు, కానీ ద ఇన్విజిబుల్ బాండ్ ఏజ్ మా అమ్మ ఇచ్చింది. ఆ లవ్ అండ్ ఎఫెక్షన్, హగ్ అవన్నీ ఆవిడ నాన్ వెర్బల్ అడ్వైజ్ ఏంటంటే అందరూ అలా కలిసి ఉండాలనేది ఆవిడ నుంచి మేము నేర్చుకున్నామండి. అది ఇట్స్ ఇస్ నాట్ వర్డ్లీ, అది నోటి మాట కాదు, అది వెర్బల్గా కాదు, నాన్ వెర్బల్గా చెప్పినటువంటి ఇది. సో అందుకని అది మాకు గొప్ప, మేమందరం ఇప్పుడు అలా ఉండడానికి కారణం, అంత కలిసి ఉండడానికి కారణం, మెయిన్ కారణం మా అమ్మ అండి. అది సో అందరూ ఉండాలనేది మా అమ్మ అడ్వైస్. ఇప్పుడు కూడా నేను ఎప్పుడైనా ఏదైనా ఫీల్ అయినా, అన్నయ్య ఫీల్ అయినా, లేదు నాన్న అట్లా వదుకు, ఇట్లా ఉండండి, ఇట్లా ఉండి ఇప్పటికీ చెప్తుంది. మేము ఎవరైనా ఎప్పుడైనా మా చెల్లితో గొడవపడ్డా అనుకోండి, నేను అట్లా అనకరా అని ఎట్లాగా అన్న ఏమో లేదులేమ్మా, ఏదో అన్నాను కానీ ఫీల్ అవ్వకమ్మా, మేమందరం కలిసి ఆవిడని అసలు టెన్షన్ పెట్టవండి మేము. సో అలా అది ఆవిడ నేర్పించింది. అలా కలిసి ఉండటం అనేటువంటి బాండేజ్ని ఆవిడ తన ఒక హగ్తో చెప్పింది. అన్నయ్య సినిమా చూడండి, జాదూకి చెప్పి అంటారు, అది మా అమ్మ దగ్గరే ఉందండి. శంకరదాదాలో చెప్తాడు చూడండి. ఇప్పుడు మోడర్న్ వర్డ్స్ లో చెప్పాలంటే మీ అందరికీ ఆవిడ ఒక వైఫై అండి. Yes, you can say that. Yes. ఇంకొక అడ్వైజ్ కంటే అండి, అమ్మ విషయంలో నేను గొప్పగా ఫీల్ అయ్యేది, కానీ చాలామంది పెద్దలు రిటైర్ అయిపోయి విశ్రాంతి తీసుకుంటున్నటువంటి పెద్దలందరూ కూడా ఆచరించే విధంగా ఒక విషయాన్ని నేను గమనించాను. ఇప్పుడంటే నా దగ్గర ఉంటుంది కాబట్టి ఉన్నాను. అమ్మ విడిగా ఇంకొక ఇంట్లో ఉండేది, ఎన్ని సంవత్సరాలు నాన్నగారు గౌరవం దగ్గర నుంచి ఉండేది. అన్ని సంవత్సరాలు ఒంటరిగా ఉండి నన్ను బిడ్డలందరూ ఎవరు నాన్న వెళ్ళిపోయారు, నేను ఒంటరి అయిపోయాను అన్న ఫీలింగ్ అమ్మ ఎప్పుడు ఉండేది కాదు. తర్వాత బిడ్డలు వాళ్ళ టైం బట్టి వచ్చి చూసుకుంటూ
సరిపోతుంది. అది వారమా, నెలక, 2 నెలక, అసలు ఒక్కోసారి రాలేని పరిస్థితిలో ఉంటుంది 5-6 నెలల పాటు. ఇదే ఊళ్ళో ఉంది, పక్క వీధుల్లో ఉండి ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉండి, ఎవరి షూటింగ్ వాళ్ళు బిజీగా ఉంది, ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళు బిజీగా ఉంది, ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళు బిజీగా ఉంది, తన సంసారం తను బిజీగా ఉండి అనుకోసారి అమ్మ ఏమీ ఫీల్ అవుతారు, ఏంటమ్మా రావట్లేదు, అసలు పట్టించుకోవట్లేదు ఏంటి అంటే అంతేలేమ్మా అని ఇలాంటి నిరసన మాటలు కానీ, ఈసరింపు మాటలు కానీ, లేకపోతే న్యూనతాభావం కానీ ఇలాంటివి ఎప్పుడు అమ్మకు లేవండి. వచ్చే అబ్బాయి రే ఏం చేసి పెట్టకుండా చెప్పండి అంటూ చాలా పాజిటివ్ ఉంది. ఇప్పటికీ కూడా తను సెపరేట్ కిచెన్ ఉంది మా ఇంట్లో, మిగతా అందరూ వేరే కిచెన్ ఉంటుంది. ఎందుకంటే అమ్మకి మోస్ట్ స్ట్రెస్ బస్ట్ వచ్చేసినా లేకపోతే ఏదో రిలీఫ్ ఏంటంటే తన కిచెన్లో కూర్చొని వండుకుంటాడు, వండి అందరికి పెట్టాలి. ఇప్పటికే కళ్యాణ్ బాబు అక్కడ తిరిగేసి ఎక్కడో చేసి నిరసనలు చేసి మంది అక్కలు చేసి వస్తే అమ్మకి చాలా జాలి. అదేదో ఇంక మేము గుడ్లో కష్టపడుతున్నాం కానీ ఆడి ఎంతలో వెళ్ళేదో మీ టీవీలో వాటిలో ఎక్కువగా చూపించేసరికి వాడే కష్టపడతారు, మేము కష్టపడలేదు ఫీల్ అమ్మకి అందులో వాడు రాగానే ఎలా వచ్చావా అని అమ్మ ఎక్కడ కళ్యాణ్ బాబు ముందు అమ్మన్నారు కానీ ఎక్కడ కళ్యాణ్ బాబు తను ఎక్కడ ఉంటాడో ఏముంటుందో తెలుసు. అది చేసిన ఎక్కడ తను వాడికి ఇష్టమైన బిర్యానీ అవి చేసి చక్కగా పంపించి అని చేస్తున్నాడు. అట్లాగా బిడ్డలకి పెట్టడమే తప్ప బిడ్డల నుంచి ఈ వయసులో ఎక్స్పెక్ట్ చేయడం లేకపోగా కొంచెం పట్టించుకోవట్లేదు అనే ఒక న్యూనత భావనలోకి వెళ్ళిపోయి సైకలాజికల్ డిప్రెస్ అయ్యే మదర్ మాత్రం కాదు. ఆ రకంగా మాకందరికీ భరోసా. మేము కూడా పెద్ద అయినా బిడ్డలు వాళ్ళ ప్రవృత్తి ఉద్యోగరీత్యా వాళ్ళ వృత్తిరీత్యా వాళ్ళు దూరం అయిపోయి మనల్ని చాలా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినా సరే బిడ్డలు నాకు దూరం అయిపోయి పట్టించుకోవట్లేదు. ఇలాగే చూసేవాళ్ళు వెళ్ళి ఎంత ఇదిగా పడేవాళ్ళు గురించి ఇప్పుడు ఏమైపోయానో అన్న ఇంత టీచర్ బాధపడలేదు వాళ్ళకి అంటూ నెగిటివ్ సైడ్ ఆలోచించే విధానం ఏమీ అది మా అందరికి ఎంత కంఫర్టబుల్ అంటే అంత అవుతుంది. ఎందుకోకపోతే మాధవ్ చూసుకుని మాధవ్ లేకపోతే నాగబాబు వెళ్తుంటాడు కళ్యాణం వల్ల మా విజయ్ చూసుకుంటుంది, సరే నా కళ్యాణ్ బాబు తను చూసుకుంటాడు, ఇలా ఎవరో కూడా వెళ్తూ ఉంటాం. బట్ అమ్మ మాత్రం అది వెరీ గుడ్ హెల్దీ. నేను చాలా తల్లిదండ్రులు చూశాను, వాళ్ళు చాలా ఇదిగా ఉంటారు, పట్టించుకోవడం మేము అర్థం చేసుకోగలము కానీ పట్టించుకోవాలి కదా అనేది ఉంటుంది, లేకపోతే ఫీల్ అవుతారు. అలా ఫీల్ ఏమి పైగా బిడ్డలు వస్తే వాళ్ళు ఏం చేసి పెట్టాలా అనే ఆలోచన ఉంటుంది. అది వెరీ హెల్దీ, చాలామంది ఆచరించాల్సిన గొప్ప విషయం. చిన్నప్పుడు అన్ని ఆనందాలేనా, మర్చిపోలేని దుఃఖాలు కూడా ఏవైనా ఉన్నాయా? అమ్మ చెప్పాలంటే ఓపికకి, గృహిణిగా తన బాధ్యతలు నిర్వర్తించడానికి ఆయన అన్ని రకాలుగా టేకింగ్ కేర్. దీనికి ఒక మంచి ఉదాహరణ నేను చెప్పగలను. అది తలుచుకున్నప్పుడు నాకు కూడా చాలా ఉద్యోగంగా ఉంటుంది, నాకు చాలా ఖండితాలు వచ్చేస్తుంది. అమ్మకి మేము 5 బిడ్డలు అండ్ పురిట్లోనూ 1 year పెరుగో 2.5 years పెరుగో 3 బిడ్డలు చనిపోయారు. నాకు గుర్తెరిగి పొన్నూరులో నేను 6th class చదువుతున్నాను, 6వ తరగతి. అప్పుడు రమణ అనే ఒక అమ్మాయికి 3 years. రమణ అంటే మా ముగ్గురికి కంటే పెద్దది, మా కంటే పెద్దది, కళ్యాణ్ బాబు కంటే పెద్దది, మాకంటే మధ్యలో పుట్టిన. తనకి అప్పట్లో మా నాన్నగారు ఉద్యోగం ఇచ్చారు, క్యాంప్కి వెళ్ళిపోతుండేవారు. ఏమి ఉంది నాన్న చెప్పాలంటే ఫుడ్లో కష్టపడేవారు, ఇంకా నాన్న చెప్పినట్టు కదా, నాగో చెప్పినట్టు. కానీ ఇంటి బాధ్యత, ఇంటి పనులు, రోగాలు వచ్చిన రుచులు వచ్చిన హాస్పిటల్కి తీసుకెళ్ళాలట ఏదైనా సరే అమ్మే పడేది. ఆ శ్రమ తీసుకున్న టైంలో అమ్మకి అసిస్టెంట్ నేను సహాయపడుతుండేవాడు, నేను ఉంటుండేవాడు. అమ్మ చేతిలో నాకు ఫ్రెండ్స్ ఆడుకోవటం అలా అది నిజంగా ఎప్పుడు నాకు గుర్తేది, నాకు తెలియదు, నాకు లేదు ఫ్రెండ్స్తో తిరగడం అని ఉద్యోగం అమ్మపట్నం ఉండేవాడు. అలాంటి నేను పిల్లకి బ్రెయిన్ ఫీవర్ వచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రి పొన్నూరులో ఆ పిల్లని చేర్పించినప్పుడు 2-3 days అయిన తర్వాత ఒక బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. తెల్లారికి కాన్షియస్ లేకపోయింది, ఏం చేయాలో తెలియదు. అమ్మ వయసు చిన్నది. ఇద్దరు తీసుకుని ఆ బిడ్డని నేను ఒళ్ళో పెట్టుకుని శవాన్ని డెడ్ బాడీని రిక్షాలో ఇంటికి వెళ్ళడం ఇప్పటికీ నాకు గుర్తు. ఆ విజువల్స్ అని నాన్నకి తెలియదు ఏ విషయం, నాన్న ఎప్పుడు వస్తారో తెలియదు, ఎలా కమ్యూనికేట్ చేయాలో తెలియదు. అది తీసుకుని వెళ్ళిన తర్వాత ఇంట్లో గొడవ పెడుతుంటే ఏం చేయలేదు. చుట్టుపక్కల ముస్లిం సోదరులు ఉండేవాడు, ఫ్యామిలీస్. అక్కడ మసీదు, పొన్నూరు మసీదు పక్కన మా ఇంట్లో ఆనుకుంది. ఆ ఇంట్లో అందరూ వచ్చి చూసేవాళ్ళు, వాళ్ళే హెల్ప్ చేసేవాళ్ళు. ఏం చేయాలో తెలియదు, నెక్స్ట్ రిచువల్స్ ఎలా చేయాలో, గర్భకాలం ఎలా చేయాలో తెలియదు. తను చిన్నది, మిగతా అందరూ పరిసరులే. సో
చేయాలి అలాంటి పరిస్థితుల్లో కమ్మి వచ్చినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు వచ్చి చేయాల్సిన కార్యక్రమాలు చేశారు. ఆ సమయం నాకు ఎక్కడో ఎవరో కమ్యూనికేట్ చేసి డిపార్ట్మెంట్ ద్వారా నాన్న వచ్చేసరికి అన్నీ అయిపోయింది. ఇప్పటికీ అది నాకు నిజంగా మేము ఇలా ఎన్ని కృషిలో ఎన్నుకుంటున్నామంటే ఎలాంటి ఇది లేకుండా జాగ్రత్త అనే ఒక హెచ్చరికలాగా చేస్తూ అండ్ తనని చాలా సపోర్ట్ చేస్తాను. అండ్ ఇప్పటికే నాకు ఎంత నమ్మకం నేను ఏ నిర్ణయం తీసుకున్నా మరొక మాట అంటే తనకి హాస్పిటల్ పెద్ద ఫోబియా. నేను ఎక్కడికే వస్తాను హాస్పిటల్ మొదట రానండి. ఈ మధ్యకాలంలో సరే అమ్మకు మోకాల ఆపరేషన్ జరిగింది. అమ్మ నువ్వు అంత కుంటుతో బాధపడుతున్నావు, అసలు ఈ రోజులు వచ్చిన మెడికల్ అడ్వాన్స్మెంట్ నీకు అసలు ఏ బాధ తెలియకుండా మోకాల ఆపరేషన్ రీప్లేస్ చేస్తారు అని వీళ్ళందరూ చెప్పాలి భయపడతాను. ఎందుకంటే ఫస్ట్ ఎలా నాకు సపరేట్ అవుతాను ఎలా చెప్పాలి తెలియదు. ఒక్క వీళ్ళంతా కలిపి నీ మాట వింటుంది, ఎవరి మాట మీద గురి నువ్వు చెప్తే వింటుంది. సరే వీళ్ళు చెప్పాను అంతే. ఏదో నాగబాబు ముందు నువ్వు చెప్తే ఎలా ఉన్నారా సరే ఇష్టం రా లేదులే మా ఊరికి పర్లేదు మళ్ళీ ఇంటికి వచ్చాక మళ్ళీ ఇంకొక తెప్పించి ఒక మిషన్ తెప్పించి మళ్ళీ టెస్ట్ చేయించి అందరూ బాగుంది ఏమి లేదు అన్న తర్వాత అప్పుడు విసుగుతో పడ్డాడు మాకు. ఏదో ఉంది మామూలు టెస్ట్ చేయించాలని చెప్పి శ్రద్ధ ఎక్కువ వాళ్ళు. మీ పిల్లలకి సంగీతం డాన్స్ నేర్పించారని విన్నాం, అది నిజమేనా? తనకేమో డాన్స్ నేర్పించడం కానీ అది నేర్చుకోలేదు. నాకు వచ్చేసి ఇప్పుడు డాన్సింగ్ స్టార్ ఎదిగారంటే అది మా పెద్ద చెల్లి విజయం కారణం. అప్పుడు తనకి 5 ఏళ్ళు, నాకు 9 ఏళ్ళు ఉంటాయి. ఉంటుంది 10-11 ఏళ్ళు ఉంటాయి నాకు. బాపట్లనా సో బాపట్ల చాలా చిన్నది 5 ఏళ్ళు. నాకు ఒక 11-12 ఏళ్ళు. తను తీసుకుని గోడ మీద పెట్టుకోవడం అలా కూర్చొని చూస్తుండేవాడు. కూర్చుంటే అది నేర్చుకుంటుందండి. నేను మానసికంగా నేర్చేసుకున్నామండి. ఇప్పటికీ ఆ స్టెప్స్ ఏమిటి వేస్తానండి అంతేండి. ఇప్పుడు దాన్ని తరబడతాయి. ఇంకోటి ఏంటమ్మా నమో నమో ఎన్ని ఉన్నాయో సాంగ్స్ నేను నేర్చేసుకున్నాను అనమాట. 5 పిల్లల్లో ఎవరు ఎక్కువ పని చేసేవాళ్ళు, ఎవరు తక్కువ పని చేసేవాళ్ళు? ఏ పని చేయనండి, చేసేవాడు కదా అని అన్నయ్య చేసేవాడు. అన్ని పనులు అన్నయ్య చేసేవాడు. ఇక మా చిన్న చెల్లి పెద్ద చెల్లి ఎక్కువ చేసేది. అదే అబద్ధం అండి. అది అన్నయ్య నన్ను గౌరవంగా మాట్లాడుతున్నాడు కానీ అన్నయ్య అవుట్ ఆఫ్ ప్రొటెక్షన్ మాట్లాడుతున్నాడు కానీ అవుట్ ఆఫ్ మాట్లాడుతున్నాడు కానీ అసలు ఎప్పుడు ఏ పని చేయలే. లేదు ప్రామిస్ అండి, ఏ పని చేసేవాడు కాదు. మా ఇద్దరికి మధ్యలో పాపం అన్నయ్య చాలా పని చేసేవాడు. ఎంత పని చేసేవాడు, నేను ఇచ్చిన తర్వాత మళ్ళీ నాకు ఏదైనా చిన్న పని చెప్తే అది కూడా నువ్వే చేయనివ్వండి. ఆ కోపం వచ్చేది, కోపం వచ్చి ఒకడు కొట్టేవాడు. కొడితే కోపం వచ్చేది తప్ప నేను వెళ్ళేవాడిని కాదు. అమ్మకి ఎప్పుడు ఏంటంటే ఒక ఇదే పని చేయడని, అంతే. నిజంగా ఏ పని చేసేవాడిని కాదు. చూస్తున్నాను దగ్గర ముందు పెట్టినావు ఆర్టిస్ట్ కాబట్టి చిన్నది కాబట్టి తనంటే పుట్టాడు. నేను పెద్దోడు కాబట్టి నేను ఎక్కువ కష్టపడింది కానీ మా నాన్నగారి చేతిలో ఎక్కువ అంటే నాన్న బాగా కోపం ఎక్కువ అనుమానించింది కానీ అన్నయ్య పాపం బాగా దొరికేసేవాడు పాపం. ఒకసారి అంటే మరి మాకే ఏంటి ఇంత దారుణంగా ఉంది నాన్న మీద కోపం వచ్చేది నాకు. నాన్న మీద కోపం వచ్చేది, నాన్న చూసి బాధ అనిపించేది. అమ్మాయి ఏమనేది కాదు. సరే అయినా సరే ఎప్పుడు కూడా పోనీ అన్ని చేసినా మళ్ళీ తను హైపర్ యాక్టివ్ అన్నయ్య ఫుల్. ఇప్పటికీ ఉన్నాడు. ఇప్పుడు ఈ రోజు కూడా అదే అన్నయ్య సేమ్ హైపర్ యాక్టివ్. యూజువల్గా పెద్ద కొడుకు కొంచెం అంటే సూపర్గా ఒక నిదానంగా ఉంటాడు అంటారు. బట్ అన్నయ్య దానికి జస్ట్ ఆపోజిట్. యూజువల్గా ఆఖరి పిల్లలు హైపర్ యాక్టివ్ ఉంటారు, అన్నయ్య పుట్టడమే భయంకరమైన హైపర్ యాక్టివ్. ఒకప్పుడు అమ్మాయిల్ని ఎక్కువగా బయటికి పంపించేవాళ్ళు, అబ్బాయిల మీద కూడా అనేక ఆంక్షలు ఉంటూ ఉండేవి. మీ పిల్లల్ని అలా ఆంక్షల మధ్య పెంచారా, లేకపోతే పూర్తి స్వేచ్ఛనిచ్చారా? అంటే మాకు మా నాన్నగారు కానీ మా అమ్మగారు కానీ అండి మాకన్నా చాలా బ్రాడ్ మైండ్ ఉన్న వ్యక్తులండి. ఎందుకంటే
పిల్లలు ఎక్కడైనా బయటికి వెళ్తే ఇప్పుడు మేమైతే భయపడిపోతాం. మా విజయ్ కానీ మా చిన్న చెల్లి అన్నయ్య నేను అందరం కూడా ఇవాళ ఉన్న పరిస్థితిలో వాళ్ళు ఎప్పుడు భయపడేవాళ్ళు కాదండి. ఎక్కడికి వెళ్తాను నీళ్ళని ఇచ్చేవాళ్ళు, లేట్ అయినా అసలు ఏమనేవాళ్ళు కాదు. లేకపోతే ఏదైనా మోటార్ బైక్లు వేసుకున్నాం, లేకపోతే కారులో ఎట్లా పడితే ఎట్లయినా సరే ఏమనేవాళ్ళు కాదు. వాళ్ళు తెలియకుండానే మాకు ఒక ఫ్రీడమ్ ఇచ్చారండి. సో దట్ అదే ఆ ఫ్రీడంలో భాగమే అన్నయ్య కానీ ఇండస్ట్రీకి వెళ్ళాలంటే కూడా ఒక వ్యక్తి ఒక కొడుకు ఒక గొప్ప కెరీర్ని పర్సూ చేసుకుంటూ వెళ్తున్నాను. నాన్నగాని అమ్మగాని ఓపెన్ మైండ్ తోటి అసలు నువ్వు వెళ్ళి నాన్న ఎంతకాలం వెళ్తావచ్చు, నువ్వు ప్రయత్నించని చెప్పి అలా వదిలేశారండి. అన్నయ్య కూడా ఏంటంటే మోస్ట్ రెస్పాన్సిబుల్గా వెళ్ళి చాలా మేజర్ అమౌంట్ అన్నయ్యకి కూడా పెద్ద అమ్మకు వందలు ఇచ్చేది కాదు. కరెక్ట్గా ఆ ఇన్స్టిట్యూట్లో చదువుకునేటప్పుడు ఎంత ఇవ్వాలో కరెక్ట్గా ఇచ్చేది. తనకి ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకున్నా అంటే అట్లా ఉండేది పరిస్థితి. అంతే కదా, అంత జాగ్రత్తగా అన్నయ్య కూడా అంత రెస్పాన్సిబిలిటీగా రెసిప్రోకేట్ అయ్యి చేసి అందువల్ల మా అమ్మ నమ్మకం మా అమ్మ కానీ మా నాన్నగారి నమ్మకాన్ని ఎప్పుడు అది పాడు ఇంత నమ్మకానికి 10 times ఇచ్చాడు. ఏ వయసెస్ వైపు కానీ ఏ అలవాట్ల వైపు కానీ ఎందులో ఇండల్జ్ అవ్వకుండా నాకు నేనుగా నియంత్రించుకుంటూ సరైన మార్గంలో వెళ్ళేలాగా నాకు వెళ్ళటానికి లోపల ఆ స్ట్రాంగ్ థాట్ అడగగానే వాళ్ళు రెసిస్ట్ చేస్తే ఇచ్చానని ఆపేశారు అని ఏదో చిన్న రిలక్టెంట్ ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళ మీద చిన్న కోపం నిరసన ఉండేది. వాళ్ళు అలా లేకపోవడానికి వాళ్ళు వెంటనే అడిగిన వెంటనే జాగ్రత్త అనే నిర్ణయం నీది, కానీ జాగ్రత్త అని హెచ్చరిక చేయడంతో నాకు మరింత బాధ్యత తిరిగి గుర్తు తిరిగి నేను నడుచుకుంటూ వెళ్ళాను. కాబట్టి అది నాకు ప్లస్ అయింది వాళ్ళ దగ్గర. అంటే మదర్ అంటే తల్లి అనే కాదు, మదర్ ఫీలింగ్ ఎవరిచ్చినా సరే అది నానైనా తల్లితో సమానం అనుకుంటాను. నాగబాబు చెప్పినట్లుగా అట్లాగా అలిసిపోయి వచ్చిన నాకు కాళ్ళు నొక్కుతూ ఉంటే నాకు భయం వేసేసేది. ఆ తర్వాత పడుకో గల్లాయించేవాడు, అది కూడా కోపంగా. అంటే ఉదాహరణ అంటే మళ్ళీ అదే నాకు మళ్ళీ తిడతారు, ఎందుకు కాబట్టి ఎక్కడ నిద్ర వస్తుంది నాన్న అనుకుంటుంటే. సో ఆ రకంగా నాన్న తన ప్రేమను చూపిస్తుంటారు. ఆ తర్వాత గోండా టైంలో కూడాను నేను ట్రైన్ కింద వెళ్తుంటే నాన్న అక్కడే ఉన్నారు, రాజమండ్రి దగ్గర ఆ ప్రాంతంలో షూటింగ్. ఆయన చాలా కోపం చేసింది, ఇలాంటి చేస్తుంటావు నువ్వు, ఏదైనా అయితే ఏంటి అది చెప్పి. ఏం పర్లేదా ఏమవుతుందో అన్ని రకాల సేఫ్టీ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాం. ఈ రోజు ఉన్నది సేఫ్టీ అప్పుడు లేదు. అయినా సరే రేపు పొద్దున నీ కొడుకుడు ఇలాంటి పరిస్థితుల్లో నీకు తెలిసి వస్తారు అప్పుడు అనేవాడు. ఎన్నిసార్లు ఆ మాట అనేవాళ్ళు. నాకు నిజంగానే మగధీర టైంలో గుర్రం పెట్టుకుని ఆ రోడ్డు మీద పడిపోయేది అని అన్నప్పుడు నాకు ఆ ఫస్ట్ టైం ఆ ఫీలింగ్ కలిగింది. అలాగే పీటర్ హెయిన్స్ అనేవాడు ఫస్ట్ మగధీరలో జంప్ చేస్తారు, మోటార్ బైక్ జంప్ చేసినప్పుడు ట్రైన్లో పీటర్ హెయిన్స్ అంత హైట్ నుంచి 20 feet 25 feet హైట్ నుంచి పడిపోయి మొత్తాన్ని బోన్స్ ఇరగొట్టుకుని వాడు 7 నెలల పాటు 1 year పాటు హాస్పిటలైజ్డ్. అది వీడైతే ఏమో తలుచుకుని భయం వేసేసేది. అప్పుడు నాన్న గుర్తుకొచ్చేవాడు, ఓహో వాళ్ళ టెన్షన్ ఇంతే లేవు, మనకి మన కొడుకు వస్తే తెలియదు ఈ మా నాన్న ఎప్పుడో అన్నారని అనిపిస్తుంది. స్వీట్ మెమరీస్. మరి అత్త కోడళ్ళ మధ్య అనుబంధం ఎలా ఉంటుంది? సురేఖ్ గారితో మీకున్న అనుబంధం గురించి చెప్తారా? మా తల్లి కోడలు కాదు, నా కూతురండి. అంత బాగుంటాం మేమిద్దరం కూడా. మీది ఒక అందమైన ఉమ్మడి కుటుంబం, అందరూ కలిసి ఉంటారు. ఇంత ఆనందంగా ఉండడానికి కారణం ఏంటి? దీనికి పునాది ఎవరే వేశారు? మా నాన్నగారి క్వాలిటీ నేను ఎగ్జామ్ చెప్పగలను. అమ్మ వాళ్ళ ఇంట్లో పెద్దది, వాళ్ళ నాన్నగారు అంటే మా తాతయ్య గారు ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్లో సిఐగానే ఎస్ఐగానే చేశారు. ఏదో మా ఇన్స్పెక్టర్ సిఐ చేసి ఆయన కాలం చెందారు. చాలా ఎర్లీగా 48 years చచ్చిపోయారు. 40 దాదాపు 40 సరిపోతే ఆయనకి అప్పటికి అమ్మ కాకుండా 4 బిడ్డలు. అమ్మ తర్వాత అబ్బాయి తర్వాత 3 ఆడతారు. వాళ్ళు ఏంటంటే రాకరావిడి నాగబాబు కంటే కూడా చిన్నమ్మ, అది ఆ వయసు అంత చిన్నవాడు. అమ్మ మా పిన్నమ్మని మాకంటే చిన్నవాడు. అలాంటి పిన్నమ్మల్ని ఆయన వీళ్ళ నాన్న చనిపోయిన తర్వాత తన ఫ్యామిలీ అంతగా నాన్న పెంచారు. నాన్న కూడా అరాకురా శాలరీ మీద బతికేదే తప్ప కూడా కాదు. సో తనకు మిగిలిన దాంట్లో మళ్ళీ ఆ ఫ్యామిలీని చూసుకోవటం, మా అమ్మమ్మని చూసుకోవటం, వాళ్ళ మంచి చెడు చూసుకోవటం. వాళ్ళకు ఇల్లు మాత్రం ఉంది మొగల్తూరులో. ఆ ఇంట్లో వాళ్ళు అద్దెకు వస్తే ఆ కొంచెం డబ్బు నానిచ్చే డబ్బు, అక్కడ పొలం కొనిచ్చారు, ఆ పొలం ఇచ్చే డబ్బుతోటి అంతా బాగా చూసుకోవాలి తన ఫ్యామిలీ లాగా.
కాబట్టి ఆ నాన్న ఫస్ట్ సూత్రధారి, అమ్మ కూడా ఫ్యామిలీ బాండింగ్ టుగెదర్నెస్ అనేది స్ట్రాంగ్గా ఉండటానికి నాన్న ఏర్పాటు చేసినటువంటి బీజం. అది అమ్మ కంటిన్యూ చేస్తుంది. మేము ఇవన్నీ చూసి మేము నేర్చుకుని మేము టుగెదర్. అందునే వీఆర్ వెరీ రిచ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎమోషనల్ బాండింగ్. ఇప్పటికే ఏ కష్టం వచ్చినా, ఎవరికి ఏది ఇబ్బంది వచ్చినా సరే మొత్తం అందరం గుమిగూడిపోతాం. ఏ లెవెల్గా వెళ్ళిపోయి మోర్ సపోర్ట్ చేస్తాం. అండ్ వీ డోంట్ ఎక్స్పెక్ట్ ఇంకే అంతకు చేయకూడదు. ఎస్, ఒకరినొకరు భరోసా. అది మా ఫ్యామిలీలో మేము వెరీ స్ట్రాంగ్ అని చెప్పాలి. పెద్దవాడు కాబట్టి అవకాశం నాకు వచ్చింది కాబట్టి అమ్మ, ఇది ఎప్పుడు ఎవరు కొన్ని విషయాలు నాగబాబు మాకు సపోర్ట్గా ఉంటాడు. నాగబాబు ఉండి వాడు ఉంటే భరోసా. అలాగే ఆడపిల్లలు. మీ అందరిలోనూ అమ్మని ఎవరు ఎక్కువ జాగ్రత్తగా చూసుకుంటారు? ఎందుకంటే మేము కూడా గమనించలేని సున్నితమైనటువంటి ఇష్యూస్ లైక్ హెల్త్ విషయం కానీ, అమ్మ మూడు కానీ, అన్నయ్య అంత క్యాజువల్ అంత బిజీ ఉన్నా ఒక అమ్మాయి అలాగే చాలా చిన్న చిన్న విషయాలు కూడా చాలా మెడికల్ ఇంట్రెస్ట్ కాన్షియస్. అన్నయ్య ఉన్నాడు, అన్నయ్య దగ్గర ఉన్నా అమ్మ అంటే ఇంకా ఎక్కువ రిలాక్స్ అయినా వచ్చాక మేము అందరం చాలా కంఫర్ట్ అయినా. ఎప్పుడు ఎవరు కొన్ని విషయాలు నాగబాబు మాకు సపోర్ట్గా ఉంటాడు. నాగబాబు ఉండి వాడు ఉంటే భరోసా. అలాగే ఆడపిల్లలు ఇట్లా ఒకరినొకరు కాంప్లిమెంటింగ్ టు ఈచ్ అదర్. ఎవరి ఒక్కరు కాదండి, అది వాళ్ళ అమ్మ చూపించే ప్రేమగా నేను చెప్పగలను. కానీ బట్ దీని అందరూ సూత్రధారి నాన్న తర్వాత అది అమ్మ మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు అమ్మ నా ఇంట్లో ఉంది అంటే మనవాళ్ళు వస్తారు, మనవరాలు వస్తారు, ఆడబిడ్డలు వస్తారు, వెలుబిడ్డలు వస్తారు, ఇల్లు ఎప్పుడు కలగల అట్టడం కారణం అమ్మ. అది మేమందరం ఆచరిస్తుంటాం పండగలకి, పబ్బాలకి. అది నిన్న మొన్న నాగబాబు వచ్చి చాలాసేపు కూర్చున్నాడు. నేను ఇంట్లో లేకపోయినా వచ్చి నాగబాబు కూర్చొని టైం స్పెండ్ చేసి వెళ్ళిపోతుంటాడు. అలాగే చెల్లెలు ఇద్దరు ఆల్మోస్ట్ ఎవ్రీడే మాత వస్తుంటుంది, తను కూడా వస్తుంది. నేను సాయంత్రం కూడా వచ్చి ఉంటుంది. అమ్మా మధ్యాహ్నం వచ్చి కదా వచ్చి ఇక్కడే భోజనం చేసుకో అలా ఉంటుందండి. ఈ తరం వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? కలిసి ఉంటే బాగుంటుందండి. పిల్లలు తల్లిదండ్రులు ఇంకా అక్కడేళ్ళు అన్నదమ్ములు అందరూ కలిసి ఉంటుంది. అన్యోన్యం అంతా సంసారం నిలబడుతుంది. లేకపోతే ఏముందండి, ఇక్కడ విడిపోతారు. విడిపోతే ఎక్కడ ఎవడపోవాలి అని తేడా ఉంటారు. ప్రేమలు ఇప్పుడు లేవండి, తగ్గిపోయింది చాలా మటుకు. ఏదో ఇంకా వాళ్ళ పనులు చేసుకోవడం ఏదో జరిగిపోతా ఉంది అనుకోండి. అంత ప్రేమలు ఎక్కడ లేవండి ఇప్పుడు ఈ రోజుల్లో. అంటే ఒకప్పుడు ఒకరికి ఇంకొకరు భరోసాగా ఉండేవాళ్ళు. అంటే ఎందుకంటే వీళ్ళ పెద్దనాన్నగారి పిల్లలు కూడా మా ఆయన చూసేవారు. మా నాన్నగారు అన్నయ్య వాళ్ళ బిడ్డలు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళు కూడా అమ్మే, వాళ్ళ ఆడపిల్లలు కూడా అమ్మే. చూడండి నాన్న ఎట్లయితే తన చెల్లెలు చూసుకున్నారో అట్లయితే నాన్న తరపు అన్నగారి పిల్లలు వాళ్ళు చనిపోయారు తెలియాలి. వాళ్ళ బిడ్డలకి పెళ్లిళ్ళు పేరెంటాలు అన్నీ చేసింది అమ్మాయి. అమ్మ అలా చేసింది కాబట్టి అది మాకు మార్గదర్శకం ఉండి ఇప్పటికీ వాడు కొంచెం ఒక మాదిరి పరిస్థితి ఉంటే వాళ్ళకి ఇల్లు కూడా పెట్టడం కానీ, వాళ్ళకి పెద్దవాళ్ళు ఉంటే కనుక ఎవ్రీ మంత్ మా పెదనాన్నగారి అమ్మాయి ఉంటే ఆడు ఆల్మోస్ట్ 70 వాళ్ళకి ఎవ్రీ మంత్ మా ఇంటి నుంచి మొత్తం వెళ్ళిపోతాం. 10,000-15,000 ఎన్నో సంవత్సరాలు పోతాను బ్యాంక్ అదంతా కూడా మా పెద్దలు తెచ్చినాం. వాడు కూడా వచ్చి అమ్మ అంతా ప్రేమగా చూస్తారు, ఇష్టంగా చూస్తారు. అమ్మ ఇందాక చెప్పినట్లు ఇచ్చే మెసేజ్ ఏంటన్నది అమ్మ మాటలో చెప్పాలంటే బంధాలు బాంధవ్యాలు అన్నది ఎనలేని ఆస్తిపాస్తులు. సో ఎలాగైతే డబ్బు ఎంత సంక్రమించింది, ఎన్ని ఆస్తులు వచ్చాయి ఫిజికల్గా అనే దాని మీద కంటే కూడా ఇవి ఆస్తిగా తీసుకుంటూ దీన్ని విలువ ఎరిగి గుర్తెరిగి దాని ప్రభావం తెలుసుకుని అది కనుక మనం ఇచ్చిపుచ్చుకుంటే ఫ్యామిలీలో అంటే దాన్ని మించినటువంటి గొప్ప సంపద ఉంటుంది. కష్టాలు వచ్చినప్పుడు డబ్బు తీరుస్తుంది కాదండి, కష్టం వచ్చినప్పుడు ఒక భుజం తీరుస్తుంది, ఒక చేయూత తీరుస్తుంది. అది మన బ్లడ్ రిలేషన్ మనలో మనకి అది ఉండటం అనేది అదృష్టంగా ఫీల్ అవుతుంది. అంటే ఒకసారి అమ్మ చూస్తే అక్కడ ఇండియా అనిపిస్తుందంటే అది ఎవరి ద్వారా సంక్రమించడానికి తన ఆ చెట్టు కొమ్మలగా కాబట్టి ఆ చెట్టుకే మనం ఆపాదించాలి. ఎక్కడో మామూలుగా ఉండాల్సిన వాళ్ళు ఈ రోజున ఈ స్థితిలో ఉన్నాము, ఇంతమందికి లైఫ్ రావటానికి దోహదపడ్డాము.
ఇంతమంది కలిసికట్టుగా ఉండటానికి ఇదైంది. అమ్మని చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే అబ్బా ఇలాంటి జన్మం మనకు ఎవరికైనా ఉంటుందా? ఇంతమంది మనుషుల చేత కొలవబడేవాళ్ళు, ఆరాధింపబడేవాళ్ళు, అభిమానించబడేవాళ్ళు, ఇంతమంది నా నా వంశమా, నా సంపద అని అమ్మ ఫీల్ అంత గొప్ప ఫీలింగ్ ఎవరికి ఉంటుంది? మా చెల్లెలు కూడా వస్తుందని అనుకోవట్లేదు, సూర్య కూడా ఉంటుందని నేను అనుకోవటం లేదు. అలాంటి గొప్పగా ఇది. అండ్ ఆ రకంగా షీఈస్ వెరీ చాలా గొప్ప జన్మం. అమ్మకి చిన్న మానసికంగా చిన్న ఏదో ఒక డిప్రెషన్ ఏదో వచ్చింది. ఏదో నాన్న గుర్తుకొచ్చో, నాన్న లేరన్నో, లేకపోతే వాళ్ళ అమ్మగారు కూడా అదే టైంలో చనిపోయారన్నో, తన దగ్గర ఉండారు ఏదో ఉన్నప్పుడు మేము అందరం సపోర్ట్గా ఉండి రా మా పొలాలు నా దగ్గర ఉండు అని చెప్పేసి అప్పట్లో అమ్మ వేరే ఉన్నప్పుడు ఒకటే మాట అన్నాను, అమ్మ నీలాంటి గర్భం అంటే అంజనమ్మదే గర్భం అని బయట ఎన్నోసార్లు నా ఫ్రెండ్స్ కానివ్వండి, బయట కానివ్వండి, కొన్ని సందర్భాల్లో మీటింగ్లో కానివ్వండి, స్పీచెస్లో కానీ అన్నవాళ్ళు ఎంతోమంది అన్నారు. వాళ్ళు ఆ మాట అంటే రీజన్ తెలుసా నీకు? కోటాను కోటల్లో ఎంతమంది తల్లులకు మీకు వచ్చిన అదృష్టం, నీకు లభించేటువంటి వరం ఎవరికి లభిస్తున్నాం? బిడ్డలు ఎంతోమంది చేత కొనియాడబడుతున్నారు, ఎంతోమందికి సహాయపడుతూ ఆ రకంగా వాళ్ళందరి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు. అండ్ ఎంతోమందికి నిరంతరం హెల్ప్ చేస్తూ వాళ్ళ ఇది చూసుకుంటారు. అవి ఆ భగవంతుడు మీరు చేసిన పూజలో ఉన్న ఆ భగవంతుడు మన నెక్స్ట్ తరాలకు కూడా మనకి ఇలాంటిది వారసత్వంగా ఇస్తూ అదే రకంగా కొనసాగించేలాగా మనకు అదృష్టాన్ని ఇచ్చారు. ఇంతమంది ఎవరు మీ నుంచి వచ్చిన వాళ్ళే మీకు ఇది ఎంత గొప్ప గర్భం, ఎంత గొప్ప జన్మ ఇది. వాటికి నువ్వు ఇలా అవ్వబెట్టి ఎంతసేపు ఇది హై లెవెల్లో ఉండాలి ఫీలింగ్స్గా నువ్వు కానీ. అంటే నువ్వు ఇలాగా కుంగిపోవడం ఏంటమ్మా అని చెప్పినప్పుడు ఇది నీది కాదు, నాది కాదు, నువ్వు నమ్ముకున్న భగవంతుడు నీకు ఇచ్చింది అనుకుంటావు కదా. నువ్వు ఆ భగవంతుడు కృతజ్ఞత తీర్చుకునేలాగా ప్రతిరోజు ఆయన ధ్యానించు, ఆయన పూజలో ఉండు, నీకు ఆయనే ధైర్యం ఇస్తాడు. అంతేగాని నువ్వు నెగిటివ్ సైడ్ ఆలోచించకమ్మా. మా అందరికీ పాజిటివ్నెస్ ప్రివీల్ చేసిన దానివి, ఇచ్చిన దానివి, అందించిన దానివి. అలాంటి నువ్వు నెగిటివ్ వైపు వెళ్ళిపోకూడదు అనుకుంటే అంతే, మళ్ళీ అటుపక్క ఎప్పుడు జరగలేదు. ఆంజనేయ స్వామి భక్తి ఆయనలో ప్రవేశపెట్టి చెప్పాలంటే ఆయనకి నేను నన్ను దేవుడు ఇంట్లో నేనే ఇంట్రడ్యూస్ చేశాను మా నాన్నకి. నానంత ప్రగాఢంగా నమ్మి ఆయన దానివల్ల లబ్ధి పొందారు. ఆయన అందులో మమ్మల్ని మించిపోయిన స్టేజ్కి వెళ్ళిపోయారు. ఆయనతోటి ఆంజనేయ స్వామితో ఇంటరాక్ట్ అవుతూ అట్లా ఆయన నన్ను నమ్ముకుంటారు. ఆయన నానంటారు అంతా నా గురువు, నా పెద్ద కొడుకు అంటున్నారు. పెద్దోడే అవును గురువు.